చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం యల్లంకివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కామవరం కొత్తపేటలో మామిడి మండిలో మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడి నుండి గుజరాత్, ఇతర రాష్ట్రాలకి పుల్లూర, బేనీషా, బెంగళూరు, ఖాదర్ ఇతరత రకాలు మంచి పక్కనకు వచ్చిన కాయలు కొనుగోలు చేసి గ్రేడింగ్ చేసి ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేస్తున్నట్లు నిర్వాహకులు నసీబ్ ట్రేడర్స్ యజమాని పేర్కొన్నారు. మంచి పక్వానికి వచ్చిన కాయలు కొత్తపేటలోని తమ మామిడి మండికి తరలిస్తే గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇప్పుడు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బేనీషా అంటే బంగినపల్లి మామిడి ఎగుమతి కోసం మంచి పక్వానికి వచ్చిన కాయలు 20,000 నుండి ప్రారంభమయ్యి టన్ను 23-25,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక తోతాపూరి బెంగళూరు రకానికి వస్తే మంచి పక్వానికి వచ్చిన కాయలు కలరు, రంగు, బరువు ఉంటే ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 10,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర 15,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక పుల్లూరు విషయానికి వస్తే టన్ను 10,000 నుండి ప్రారంభమయ్యి 15,000 వరకు కొనసాగుతున్నట్లు ఆయన అన్నారు. ఇక ఖాదర్ విషయానికి వస్తే ఖాదర్ ఓపెన్ మార్కెట్ గుజ్జు పరిశ్రమల కోసం లేదంటే ఎగుమతి కాయ అయినా సరే టన్ను 20,000 నుండి ప్రారంభించి మంచి పక్వానికి వచ్చిన కాయలు 23,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పులిచెర్ల మండల పరిసర ప్రాంతాల్లో ఇతరత ప్రాంతాల్లోని మామిడి రైతులు తమ ఫోన్ నెంబర్కి సంప్రదించి మంచి పక్వానికి వచ్చిన మామిడి రకాలు తీసుకొస్తే గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం వీడియో పై లైన్లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్ని సంప్రదించాలని నసీబ్ మ్యాంగో ట్రేడర్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు పైనున్న ఫోన్ నెంబర్ని సంప్రదించండి. రైతులు తీసుకొచ్చే మామిడి రకాలకు ఇలాంటి ధరలే ఉండబోవచ్చని, ఎందుకంటే ఇంకా క్వాలిటీ, రంగు, బరువుండే కాయలైతే ధరలు హెచ్చు తగ్గులు అంటే ఎక్కువ తక్కువ ఉండొచ్చని ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకుని మండి యజమానిని సంప్రదించి కాయలు తోలాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మంచి క్వాలిటీ 70-80% పైబడి పక్వానికి వచ్చిన కాయలైతే దీనికి పైబడి ధరలు కూడా అందుబాటులో ఉండవచ్చని ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఈ సందర్భంగా మండి నిర్వాహకులు పేర్కొన్నారు.